జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరాహ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపక ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ మారెళ్ల మాట్లాడుతూ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారని, ప్రస్తుతం రక్తం నిల్వలు కొరత ఉన్న నేపథ్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుల అభిమానులు పండగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా మీడియా ప్రతినిధులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాద్ మారెళ్ల. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రేపు అనగా 2వ తారీఖు ఈ రోజుగా సీతంపేటలో జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరము వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మెడికల్ సెల్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది. సుమారు ఇప్పుడు 1 గంట ప్రాంతం అవుతుంది, కానీ ఇప్పుడు 1000 మంది పైగా రక్తదాన శిబిరంలో అందరూ రక్తదానం ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. సో ఇలాంటి పెద్ద మెగా క్యాంపు అరేంజ్ చేసినందుకు ముందుగా జనసేన ప్రతినిధులందరికీ, జనసేన ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఒక డాక్టర్గా ముందుగా చెప్పదలసిన విషయం ఏంటంటే, ఈ రక్తదాన శిబిరం వల్ల ఇప్పటికి 1000 మంది పైన సాయంత్రం వరకు ఉంటే సుమారు 1500 నుంచి 2000 వరకు కూడా రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడం జరుగుతుంది. 2000 మంది ప్రాణాలు కాపాడిన ఒక ఘనత ఈరోజు దక్కింది. అది గ్రేట్. మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆ ఘనత దక్కడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నేను ఒక పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. అదే వీరాభిమానంగా చెప్తున్నాను. ఈరోజు ఈ క్యాంపు జరగడం చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ 1000 మంది 2000 మంది రక్తదాన శిబిరానికి ఇవ్వడానికి వస్తే అందులో ఇంకా 1000 మంది 2000 మంది కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం జరుగుతుంది, రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక పండగ వాతావరణంలో ఏమైతే మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా సీతంపేటలో మన జనసేన కార్యాలయం జరుగుతుందండి. దీన్ని చాలా ఆనందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం వల్ల ఒక వైద్యుడిగా, ఒక మెడికల్ సెల్ మా డాక్టర్లతో కొలిక్తో ఈరోజు అందరూ కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు 1 గంట అవుతుందండి. ఇంకా రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది రక్తదాన శిబిరం. విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా చాలా సమయం ఉంది. అందరూ వాలంటరీగా వచ్చి రక్తదాన శిబిరంలో అందరూ రక్తం ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడుకునే వ్యక్తులుగా మీరు ఒక పెద్ద గౌరవ వ్యక్తులుగా ఉంటారు. అందరూ మా విజ్ఞప్తి ఏంటంటే, విశాఖపట్నం ప్రజలందరూ కూడా చాలా సమయం ఉంది కాబట్టి అందరూ వాలంటరీగా వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరం మేము ప్రార్థన కోరుతున్నాం.